ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక మంచి టైం ట్రావెల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక అమ్మాయి యాక్సిడెంటల్ గా టైం ట్రావెల్ చేసే ఛాన్స్ దొరికితే ఏమవుతుంది? పాస్ట్ లోకి వెళ్లి తనకి నచ్చినట్టు ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోగలిగితే స్టార్టింగ్ లో ఇదంతా చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. బట్ తను చేసే ప్రతి చేంజ్ తన ఫ్యూచర్ ని పీస్ బై పీస్ బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తను ఒక టైం లూప్ లో ఒక పారాడాక్స్ లో ఇరుక్కుపోతుంది. తను దాని నుంచి ఎస్కేప్ అవ్వగలదా లేదా ఆ టైం తనని ఎప్పటికీ ఎరేస్ చేసేస్తుందా? తెలుసుకుందాం పదండి. ఈ స్టోరీ ప్రెసెంట్ లో ఫ్రాన్స్ లోని ఒక స్మాల్ టౌన్ లో స్టార్ట్ అవుతుంది. ఒక రివర్ పక్కన కొంతమంది టీనేజర్స్ పార్టీ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళ మధ్యలోనే ఉన్న లియా అనే అమ్మాయి మాత్రం తన ఫ్రెండ్స్ తోని వచ్చినా కూడా మిగతా వాళ్ళలా ఎంజాయ్ చేయదు. తను చాలా అప్సెట్ గా డిస్ట్రాక్టెడ్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఎప్పుడు ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. సో లియా ఆ ఫ్రస్ట్రేషన్ లో ఫుల్ గా డ్రింక్ చేసి తన ఫ్రెండ్స్ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. అలా రివర్ దగ్గర తిరుగుతున్నప్పుడు సడన్ గా తన కాలికి ఒక రాయి తగిలి కింద పడిపోతుంది. అప్పుడే తనకి ఎదురుగా ఉన్న దాన్ని చూసి ఫుల్ గా షాక్ అయిపోయి అలాగే ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే తన కళ్ళ ముందు ఉంది ఒక ఓల్డ్ హ్యూమన్ స్కెల్టన్ కాబట్టి ఆ స్కెల్టన్ చేతిలో ఒక వింతైన సిల్వర్ బ్రాస్లెట్ ఉంది. ఇక లియా ఫుల్ పానిక్ అయిపోయి వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేస్తుంది. బట్ ఒక్క విషయం మాత్రం తనని బాధ చేస్తూనే ఉంటుంది. ఆ పర్సన్ ఎవరో కానీ తనని అసలు ఇన్ని రోజులు ఎందుకని ఎవరు కనిపెట్టలేదు? అట్లీస్ట్ తను చనిపోయిన విషయం కూడా ఎవరికీ తెలియదని ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్ ఆ బోన్స్ సైజు షేప్ చూసి ఒక విషయం కన్ఫర్మ్ చేస్తారు. ఆ స్కెల్టన్ ఒక యంగ్ మ్యాన్ దని, అది మినిమం 30 years ఓల్డ్ ఉంటుందని. సో ఆ టైంలో ఎవరు మిస్ అయ్యారో తెలుసుకోవడానికి ఇప్పుడు రికార్డ్స్ చెక్ చేస్తామని చెప్తారు. ఆ తర్వాత లియా మామ్ మెరీనా వచ్చి తనని ఇంటికి తీసుకెళ్తుంటుంది. లియా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ మదర్ మెరీనా ఇంకా ఫాదర్ స్టిఫెన్ తో కలిసి ఉంటుంది. సడన్ గా అలా ఒక స్కెల్టన్ ని డిస్కవర్ చేసేసరికి తను ఎక్కడ భయపడిపోయిందో అని చెప్పి ఇంట్లో అందరూ చాలా వరి అవుతుంటారు. అయితే లియా మాత్రం అసలు అతను ఎవరు అని అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈవెన్ తన డ్రీమ్స్ లో కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ లియా నిద్ర లేవగానే తన ఇంట్లో కాకుండా ఏదో వేరే ఇంట్లో వేరే బెడ్ పైన ఉంటుంది. అంతేకాకుండా తన పక్కనే ఒక చిన్న పిల్లోడు ప్రశాంతంగా పడుకొని ఉంటాడు. వాన్ని చూడగానే లియా ఫుల్ గా షాక్ అయిపోయి గట్టిగా అరుస్తుంది. వెంటనే తను మిర్రర్ లో చూసుకొని లిటరల్ గా ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే తను ఇప్పుడు అమ్మాయిలా కాకుండా ఒక అబ్బాయి బాడీలో ఉంది కాబట్టి కంగారుగా డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే పాకెట్లు ఆ సిల్వర్ బ్రాస్లెట్ దొరుకుతుంది. అయితే లియా నిన్న ఆ స్కెల్టన్ చేతిలో చూసిన ఆ బ్రాస్లెటే. అప్పుడే తనకి అంతా క్లియర్ గా అర్థమవుతుంది. తను ఇప్పుడు ఆ స్కెల్టన్ అంటే జూలియన్ బాడీలో ఉందని. భయంతో బయటికి పరిగెడితే జూలియన్ లైఫ్ కళ్ళ ముందు కనిపిస్తుంది. అతని ఇల్లు, పేరెంట్స్ ఇంకా చిన్న తమ్ముడు శామ్. ఇక జూలియన్ బాడీలో ఉన్న లియా వాళ్ళ పేరెంట్స్ కి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను జూలియన్ ని కాదు, నేను లియాని, ఫ్యూచర్ నుండి వచ్చానని. వీడేదో డ్రామా చేస్తున్నాడని అనుకుంటారు. బట్ తన చిన్న తమ్ముడు ఒక శామ్ మాత్రమే వీడిలో ఏదో తేడా కొడుతుందని నోటీస్ చేస్తాడు. తన దగ్గరికి వెళ్లి మెల్లిగా తనతో చెప్తాడు, ఇదంతా ఎందుకు జరిగిందో తెలీదు కానీ నువ్వు ఆ స్కెల్టన్ ని ఎక్కడ చూసావో అక్కడికే వెళ్ళు, మేబీ మళ్ళీ వెనక్కి వెళ్లిపోతావేమోనని అడ్వైస్ ఇస్తాడు. ఇక లియా దగ్గరున్న ఒకే ఒక క్లూ ఆ రివరే కాబట్టి సో వెంటనే ఆ రివర్ దగ్గరికి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. బట్ తను వెళ్లే లోపే జూలియన్ వాళ్ళ డాడ్ వచ్చి అడ్డుపడతాడు. పక్కనున్న ఫామ్ లో అర్జెంట్ గా పనిపడింది, పద మనం వెళ్లి హెల్ప్ చేయాలని చెప్తాడు. లియాకి అప్పుడే ఒక విషయం అర్థమవుతుంది. జూలియన్ ఫ్యామిలీ చాలా పూర్ అని, రిచ్ ఫ్యామిలీస్ దగ్గర హార్డ్ లేబర్ గా వర్క్ చేస్తే తప్ప వాళ్ళు సర్వైవ్ అవ్వలేరని అర్థం చేసుకుంటుంది. లక్కీగా శామ్ లియాకి హెల్ప్ చేయడంతో లియా అక్కడి నుంచి సైలెంట్ గా పారిపోతుంది. బట్ తనలా పారిపోయేటప్పుడు పీటర్ అనే అబ్బాయి చూస్తాడు. అతను ఆ ఫామ్ ఓనర్ కొడుకన్నమాట. పైగా జూలియన్ క్లాస్మేట్ కూడా. ఇక జూలియన్ బాడీలో ఉన్న లియా రోడ్ దగ్గరికి వచ్చి పాపం అందరినీ లిఫ్ట్ అడుగుతుంది. బట్ ఎవరు తనని పట్టించుకోరు. ఎందుకంటే ఆ ఊర్లో జూలియన్ బ్యాక్గ్రౌండ్ పూర్ కదా, సో ఎవరు తనకి రెస్పెక్ట్ ఇవ్వరన్నమాట. ఇక లాభం లేదని చెప్పి ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో నడిచి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. ఫైనల్ గా లియా టౌన్ సెంటర్ కి రీచ్ అవుతుంది. ఆ ప్లేస్ చూడగానే తనకి అంతా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ప్లేస్ ఎందుకు చాలా డిఫరెంట్ గా ఉందనేది. ఎందుకంటే తను జస్ట్ బాడీ స్విచ్ మాత్రమే అవ్వలేదు, డైరెక్ట్ గా టైం ట్రావెల్ చేసింది. ఇప్పుడు తనున్న ఇయర్ 1991. అప్పుడే తనకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. జూలియన్ చనిపోయి చాలా ఇయర్స్ అయింది. తను చూసిన ఆ స్కెల్టన్ ఎవరిదో కాదు, జూలియన్ దేనని అర్థం చేసుకుంటుంది. రిటర్న్ ఇంటికి ఎలా వెళ్లాలని ఆలోచిస్తుంటే పెర్షియా అనే ఒక ఆవిడ వచ్చి ఒక మ్యూజిక్ ఆడిషన్ ఉందని చెప్పి తీసుకెళ్తుంది. అది క్లిక్ అయితే 6 days తర్వాత, అంటే
జూన్ 21న జరిగే ఫెస్టివల్లో ఈ గ్రూప్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఆవిడ లియాని ఒక ఇంటికి తీసుకెళ్తుంది. అయితే లియాకి ఆ ఇల్లు చాలా బాగా తెలుసు, ఎందుకంటే ఫ్యూచర్ లో అది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇల్లు అనమాట. బట్ ఇప్పుడు వాళ్ళు యంగ్ గా హెల్దీగా ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. లియా వాళ్ళకి నిజం చెప్పడానికి ట్రై చేస్తుంది, నేను మీ ఫ్యూచర్ గ్రాండ్ డాటర్ నని. బట్ వాళ్ళు తను చెప్పేది అస్సలు నమ్మరు. వాళ్ళకి తను జస్ట్ జూలియన్ లాగే కనిపిస్తాడు. వాళ్ళు తనని వాళ్ళ కొడుకు స్టీఫెన్ ని కలవమని పంపిస్తారు. అక్కడ లియా వాళ్ళిద్దరిని అలా చూసి మళ్ళీ ఫ్రీజ్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరే తన ఫ్యూచర్ పేరెంట్స్ కాబట్టి. ఆ రూమ్ లో ఒక కపుల్ లా కనిపిస్తారు. లియా వాళ్ళని చూసి షాక్ అయి ఊపిరి పీల్చుకుంటుంది. తన పేరెంట్స్ మ్యారేజ్ కి ముందు చాలా హ్యాపీగా ఫుల్ డ్రీమ్స్ తో ఉన్నప్పటి రోజులవి. వాళ్ళకి కూడా చెప్పడానికి ట్రై చేస్తుంది, నేను మీ కూతుర్ని ఫ్యూచర్ నుండి వచ్చానని, 2004లో పుడతానని. బట్ మళ్ళీ అందరూ నవ్వి ఏదో జోక్ చేస్తున్నాడని అనుకుంటారు. అదే టైంలో పెర్షియా వచ్చి ఆడిషన్ చాలా ఇంపార్టెంట్, అందరూ ఫోకస్ చేయండి చెప్తుంది. లియాకి అప్పుడే ఒక విషయం అర్థమవుతుంది, వాళ్ళు ఒకప్పుడు చాలా హ్యాపీగా డీప్ లవ్ లో ఉండేవారు. బట్ ఇప్పుడు మాత్రం రోజు గొడవ పడుతూనే ఉన్నారని అనుకుంటుంది. జస్ట్ అప్పుడే అక్కడికి జూలియన్ వాళ్ళ డాడ్ కోపంగా లోపలికి వస్తాడు. మ్యూజిక్ ప్రాక్టీస్ కోసం పని వదిలేసి వచ్చావా అని గట్టిగా వచ్చి అతనితో తీసుకెళ్తాడు. ఒకవేళ ఫామ్ ఓనర్ అప్సెట్ అయితే మనల్ని జాబ్ లో నుండి తీసేస్తాడని చాలా తిడతాడు. దానితో జూలియన్ బాడీలో ఉన్న లియాకి చాలా బాధేస్తుంది. పాపం తనకి తెలియకుండానే ఆల్రెడీ డిఫికల్ట్ గా ఉన్న జూలియన్ లైఫ్ ని ఇంకా హార్డ్ గా చేస్తున్నానని అనుకుంటుంది. ఇంటికి వెళ్ళాక లియాకి జూలియన్ డైరీ దొరుకుతుంది. ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తుంది. అందులో జూలియన్ రాసిన సాంగ్ లిరిక్స్, ఫ్యూచర్ డ్రీమ్స్ చాలా ఉంటాయి. దాంతో లియా రియలైజ్ అవుతుంది, జూలియన్ తన ఫ్యూచర్ డాడ్ స్టీఫెన్, మామ్ మెరీనా అందరూ ఒకే బ్యాండ్ లో ఉండేవారని, వాళ్ళందరూ కలిసి ఫేమస్ మ్యూజిషియన్స్ అవ్వాలని కలలు కనేవారు. అయితే లియా మాత్రం ఒక విషయం గురించి చాలా ఆలోచిస్తుంది. తను పాస్ట్ కి వచ్చింది కదా, సో ఫ్యూచర్ ని ఏమైనా చేంజ్ చేయగలనా అని. ఎందుకంటే తనకు ఒక విషయం క్లియర్ గా తెలుసు, జూలియన్ తొందరలోనే చనిపోబోతున్నాడని. ఇక అసలు పాస్ట్ ని చేంజ్ చేయగలమా లేదా అనే ఒక థియరీని టెస్ట్ చేయడానికి ఆ డైరీలో ఉన్న ఒక పేజీని మార్క్ చేసి చింపేస్తుంది. ఒకవేళ అది ఫ్యూచర్ లో కూడా అలాగే ఉంటే ఫ్యూచర్ ని చేంజ్ చేయొచ్చని అనుకుంటుంది. వెంటనే డైరీని అక్కడే పాతి పెడుతుంది. బట్ అప్పుడే అక్కడికి పీటర్ వస్తాడు. మార్నింగ్ అతను పనిగొట్టి వెళ్లాడని ఫుల్ కోపంతో ఉంటాడు. ఇక వెంటనే అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం స్టార్ట్ చేస్తాడు. పాపం లియాకి అబ్బాయి బాడీ కొత్త కదా, పైగా ఫైటింగ్ అస్సలు రాదు. సో తనని తాను డిఫెండ్ చేసుకోలేకపోతుంది. బాగా అలసిపోయి ఒళ్ళంతా దెబ్బలతో ఆ పెయిన్ ని తట్టుకోలేక వాష్రూమ్ ఫ్లోర్ మీదే అలాగే నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తన కళ్ళు ఓపెన్ చేయగానే చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లియా తన రియల్ బాడీలో తన రియల్ ప్రెజెంట్ లో ఉంది. అసలు జరిగిందంతా డ్రీమా లేక నిజంగానే 1991 కి టైం ట్రావెల్ చేశానా అనే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటుంది. సర్లే అని తన రొటీన్ ని ఫాలో అవుతూ తన మామ్ ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తుంది. బట్ అక్కడ ఒక అతన్ని చూసి చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ పీటర్ కనిపిస్తాడు. పాస్ట్ లో జూలియన్ ని కొట్టిన వాడే ఇప్పుడు పీటర్ తన పేరెంట్స్ కంపెనీలో ఒక పవర్ఫుల్ సీఈఓగా ఉన్నాడు. దానితో లియా హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. కాలేజ్ కి వెళ్లే ముందు తను 1991లో జూలియన్ డైరీని ఎక్కడైతే దాచిందో ఆ ప్లేస్ కి వెళ్తుంది. ఇక చాలా టెన్షన్ పడుతూ తను బండరాళ్ళని తీసి చూస్తుంది. అక్కడ తను పాతి పెట్టిన ఆ డైరీ అలాగే ఉంటుంది. ఇంకా తను చింపేసిన ఆ పేజ్ కూడా. దానితో లియా చాలా షాక్ లో ఉంటుంది. సో తను చేసిన ఎక్స్పెరిమెంట్ వర్క్ అయిందనమాట. దీనితో రెండు విషయాలు ప్రూవ్ అవుతాయి, తను నిజంగానే పాస్ట్ కి వెళ్ళింది, అలాగే తను టైం ట్రావెల్ చేసినప్పుడు పాస్ట్ లో ఏం చేంజ్ చేస్తే అది ఫ్యూచర్ లో కూడా చేంజ్ అవుతుందని తనకి అర్థమవుతుంది. ఇక లియా కొంచెం భయపడుతూ అలాగే ఎగ్జైట్ గా కూడా ఫీల్ అవుతూ కాలేజ్ కెళ్లి తన బెస్ట్ ఫ్రెండ్ రీనాకి మొత్తం చెప్పేస్తుంది. తను టైం ట్రావెల్ చేయడం, జూలియన్ బాడీలో ఉండటం, పేరెంట్స్ సీక్రెట్ పాస్ట్ తెలుసుకోవడం అన్ని చెప్తుంది. బట్ అసలు జరిగిందంతా తలుచుకుంటే లియాకి నమ్మాలనిపించదు. ఆ నెక్స్ట్ డే ఇద్దరు టౌన్ మీటింగ్ కి అటెండ్ అవుతారు. అక్కడ పోలీస్ ఆఫీసర్ సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ స్కెల్టన్ ఎవరిది అనేది ఇంకా తెలీదు, ఎందుకంటే 30 years బ్యాక్ ఆ ఏరియాలో చాలా మంది మిస్ అయ్యారు. సో కన్ఫర్మ్ చేయడానికి కొంచెం టైం పడుతుందని చెప్తారు. సడన్ గా అప్పుడే లియా లేచి అందరి ముందు గట్టిగా అరుస్తుంది. ఆ స్కెల్టన్ జూలియన్ అనే అబ్బాయిదని, అతని చేతికి ఒక బ్రాస్లెట్ కూడా ఉంటుంది. ఎవరో అతన్ని రివర్ దగ్గర చంపేశారని చెప్తుంది. అంతే, ఇక రూమ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్.
అందరూ షాక్ అయి తన వైపే చూస్తారు. వెనక సీట్లో కూర్చున్న ఒక అతను కూడా అతనెవరో కాదు, శామ్, జూలియన్ చిన్న తమ్ముడు. ఇప్పుడు పెద్దవాడయ్యాడు. దానితో శామ్ కి ఎక్కడలేని కోపం వస్తుంది. పోలీసుల మీద గట్టిగా అరుస్తాడు. మా అన్నయ్య ఫెస్టివల్ నైట్ June 21, 1991 మాయమయ్యాడు. 30 years తర్వాత ఇప్పుడు వాడి అస్థికలు దొరికాయా అని చాలా ఎమోషనల్ అవుతాడు. వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేస్తామని ప్రామిస్ చేస్తారు. ఇక మీటింగ్ అయిపోగానే శామ్ స్ట్రైట్ గా లియా దగ్గరికి వచ్చి అడుగుతాడు, మా అన్నయ్య నీకెలా తెలుసు? నువ్వు ఇంకా టీనేజర్వి. జూలియన్ చనిపోయి 30 years అయింది. నీకెలా తెలుసు చెప్పని సీరియస్ గా అడుగుతాడు. బట్ లియా నిజం చెప్పలేదు కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. తనకి జూలియన్ ని ఎలా సేవ్ చేయాలో, ఈ టైమ్ లుక్ పారడైజ్ నుంచి ఎలా బయటపడాలో తనకే క్లారిటీ లేదు. ఫుల్ కన్ఫ్యూజన్ లో, అలాగే చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఇంటికి వెళ్లి పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి చూసి మళ్ళీ షాక్ అవుతుంది. ఎందుకంటే తను టైం ట్రావెల్ చేసి మళ్ళీ పాస్ట్ కి వెళ్ళిపోయింది. బట్ ఈసారి ఒక క్రేజీ ట్విస్ట్. తను జూలియన్ బాడీలో లేదు, తన మామ్ మెరీనా బాడీలో ఉంది. దానితో లియా చాలా షాక్ అవుతుంది. అసలు నేనెందుకు టైం ట్రావెల్ చేస్తున్నా, మళ్ళీ బాడీ ఎందుకు మారిందని ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుంది. వెంటనే ఆ రోజు డేట్ చెక్ చేస్తే June 16, 1991 ఉంటుంది. అంటే లాస్ట్ టైం ట్రావెల్ చేసిన నెక్స్ట్ డేనే అన్నమాట. సడన్ గా లియాకి ఒక థాట్ వస్తుంది. తన మామ్ కి జూలియన్ కి మధ్య ఏదైనా సీక్రెట్ రిలేషన్షిప్ ఉండేదా అని, అలాగే జూలియన్ డెత్ కి దానికి ఏమైనా కనెక్షన్ ఉందా అని ఆలోచిస్తుంది. వెంటనే లియా తన మామ్ మెరీనా థింగ్స్ అన్నింటినీ సెర్చ్ చేస్తుంది. అప్పుడే జూలియన్ ఫోటో దొరుకుతుంది. దానితో తన డౌట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎలాగైనా నిజం తెలుసుకోవాలని డిసైడ్ అయి ఈ రోజు గట్టిగా ఇన్వెస్టిగేట్ చేయాలని ఫిక్స్ అవుతుంది. బయట చూస్తే వాళ్ళ అమ్మమ్మ తన రియల్ లైఫ్ లో ఆమె 1998లోనే చనిపోయారు. సో లియా తనని ఎప్పుడూ చూడలేదు. బట్ ఇప్పుడు అలా చూసేసరికి లియా ఫుల్ ఎమోషనల్ అయిపోయి గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆ మూమెంట్ తనకి రియల్ లైఫ్ లో ఎప్పుడు రాలేదు కాబట్టి. తర్వాత మెరీనా బాడీలోనే కాలేజ్ కి వెళ్తుంది. అక్కడ స్టిఫెన్ ని కలుస్తుంది. అప్పటికి అతను మెరీనా బాయ్ ఫ్రెండ్, అలాగే లియా ఫ్యూచర్ డాడ్ కూడా. బట్ ఈసారి లియా అబ్జర్వేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అసలు తన మామ్ లాయల్ గా ఉండేదా, లేదంటే జూలియన్ తో ఏమైనా ఇన్వాల్వ్ అయిందా అని ఆలోచిస్తుంది. జస్ట్ అప్పుడే జూలియన్ వాళ్ళతో చెప్తాడు, నిన్న ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు. ఆ రోజు అసలు లేనట్టే ఉందని, పైగా తన మ్యూజిక్ డైరీ కూడా మిస్ అయిందని చెప్తాడు. అప్పుడే లియాకి మ్యాటర్ మొత్తం అర్థమవుతుంది. నిన్న తను జూలియన్ బాడీలో ఉంది కాబట్టి అతనికి ఆ మెమొరీ గుర్తులేదు. సో రేపు తను మెరీనా బాడీ వదిలేశాక మెరీనాకి కూడా ఈ రోజు ఏం జరిగిందో ఏం గుర్తుండదని లియా అనుకుంటుంది. అయితే లియాకి ఆన్సర్స్ కావాలి కాబట్టి జూలియన్ తో కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పి మనం అలా బయటికి వెళ్లి టైం స్పెండ్ చేద్దామా అని అడుగుతుంది. ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళ కాన్వర్సేషన్ చాలా కామ్ గా ఇన్నోసెంట్ గా ఉంటుంది. అలా వాళ్ళు వెళ్తున్నప్పుడు పీటర్ కనిపిస్తాడు. చేతిలో గన్ పట్టుకొని షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. చూడటానికి పవర్ చూపించుకోవాలని ట్రై చేసి ఒక స్పాయిల్డ్ రిచ్ కిడ్ గా కనిపిస్తాడు. ఆ తర్వాత మెరీనా బాడీలో ఉన్న లియా, జూలియన్ ఇద్దరు కలిసి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ రివర్ దగ్గర ఉన్న ఒక క్లిఫ్ దగ్గరికి వెళ్తారు. జూలియన్ ఏమో కూల్ గా పద వాటర్ లోకి దూకిద్దామని ఎంకరేజ్ చేస్తుంటాడు. బట్ లియాకి మాత్రం ఒక హారిబుల్ థాట్ తన మైండ్ లోకి వస్తుంది. ఒకవేళ జూలియన్ చనిపోయింది ఇలాగేనేమో, ఇదే ఆ డెత్ స్పాట్ ఏమోనని చాలా భయంతో వద్దు వెనక్కి రా అని గట్టిగా అరుస్తుంది. బట్ జూలియన్ మాత్రం వెంటనే జంప్ చేసేస్తాడు. దానితో లియా చాలా టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే జూలియన్ నవ్వుతూ పైకి వస్తాడు. వాడికి అది చాలా అలవాటైన పని. అప్పుడే లియాకి శామ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. జూలియన్ మిస్ అయింది June 21న, అంటే ఇంకా 5 days ఉన్నాయి. సో ఎలా చనిపోతాడనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ఇక లియా తన మామ్ కి జూలియన్ కి మధ్య ఏదైనా సీక్రెట్ అఫైర్ ఉందా అని తెలుసుకోవడానికి లియా ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంటుంది. సడన్ గా జూలియన్ కి క్లోజ్ గా వెళ్లి అతన్ని కిస్ చేయడానికి ట్రై చేస్తుంది. దానితో జూలియన్ ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. వెంటనే తనని ఆపేసి సీరియస్ గా చెప్తాడు, మెరీనా నీకేమైనా పిచ్చా? నువ్వు స్టీఫెన్ గర్ల్ ఫ్రెండ్ వి. నా బెస్ట్ ఫ్రెండ్ ని నేనెప్పుడు మోసం చేయనని చెప్పేస్తాడు. ఆ మూమెంట్ లో లియా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. తన మామ్ ఎప్పుడూ చీట్ చేయలేదు. వాళ్ళ మధ్యలో అసలు రొమాన్సే లేదు. సో జూలియన్ డెత్ కి రీజన్ లవ్ స్టోరీ కాదు, ఇంకేదో వేరే ఉందని అనుకుంటుంది. ఆ రోజు ఈవినింగ్ అందరూ కలిసినప్పుడు లియాకి ఒక ఇంపార్టెంట్ విషయం తెలుస్తుంది. జూలియన్ ఏమో ప్యారిస్ వెళ్లిపోయి పెద్ద మ్యూజిక్ స్టార్స్ అయిపోదామని అంటాడు. బట్ స్టీఫెన్ మాత్రం నో, నేను ఇక్కడే ఉండి ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటా అని ఫిక్స్ అవుతాడు. మెరీనా కూడా స్టీఫెన్ తోనే ఉండిపోతానని అంటుంది. పాపం జూలియన్ హార్ట్ బ్రేక్ అవుతుంది. తనని అందరూ వదిలేశారని ఫీల్ అయిపోతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే స్టీఫెన్
మెరీనాని జూలియన్ తో చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఫుల్ జెలస్ అయిపోయి కోపంతో ఊగిపోతూ నువ్వు చీటింగ్ చేస్తున్నావు, మనకి సెట్ అవ్వదు, ఇక బ్రేకప్ చెప్పేసుకుందామని సీరియస్ అవుతాడు. దానితో లియా ఫుల్ షాక్ అయి పానిక్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు విడిపోతే అసలు ఫ్యూచర్ లో తను పుట్టదు కదా, తన ఎగ్జిస్టెన్సే ఉండదని అనుకుంటుంది. వెంటనే స్టీఫెన్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్లి కాళ్ళ వెళ్ళ పడి ప్రతిమలాడుతుంది. నేను నిన్ను తప్ప ఎవరిని లవ్ చేయట్లేదు, ప్లీజ్ నన్ను వదిలేకని రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఆ రోజు అలా ఫుల్ ఎమోషనల్ గా గందరగోళంగా ఎండ్ అవుతుంది. బట్ ఒక్క విషయం మాత్రం క్లియర్, అక్కడ అఫైర్ లేదని తనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే జూలియన్ చనిపోవడానికి జస్ట్ 4 days మాత్రమే ఉన్నాయి. ఎలాగైనా నిజం కనిపెట్టి ఆ డెత్ ని ఆపాలని లియా ఫిక్స్ అవుతుంది. ఆ నైట్ పడుకోగానే లియా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తన రియల్ బాడీలో ప్రెసెంట్ లో నిద్రలేస్తుంది. అప్పుడే లియాకి టైం ట్రావెల్ లాజిక్ ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. తను పడుకున్న ప్రతిసారి 1991 కి వెళ్తుంది. అక్కడ ఒక డిఫరెంట్ పర్సన్ బాడీలో ఒక రోజంతా ఉంటుంది. మళ్ళీ అక్కడ నిద్రపోగానే ప్రెసెంట్ లోకి వచ్చేస్తుందని తనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ లియా పేరెంట్స్ ని డైరెక్ట్ గా అడిగేస్తుంది, మీరు యంగ్ గా ఉన్నప్పుడు బ్యాండ్ లో ఉండేవారు కదా, మ్యూజిక్ ఎందుకు క్విట్ చేశారని. అంతే ఇక మెరీనా స్టీఫెన్ ఇద్దరు చాలా షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఈ విషయం అసలు లియాకి ఎప్పుడూ చెప్పలేదు. మరి తర్వాత లంచ్ టైంలో లియా క్లాస్మేట్ డోరా నడిపే ఫుడ్ ట్రక్ దగ్గర పోలీస్ ఆఫీసర్ కలుస్తుంది. లియాని పక్కకి పిలిచి ఒక విషయం రివీల్ చేస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే, డిఎన్ఏ టెస్ట్ లో కన్ఫర్మ్ అయింది, అది జూలియన్ స్కెల్టనే అని చెప్పేస్తుంది. వెంటనే ఆఫీసర్ అసలు నీకు ఇది ఎలా తెలుసని అడుగుతుంది. అయితే లియా టైం ట్రావెల్ గురించి చెప్పలేదు కదా, సో సేఫ్ గా ఒక ఆన్సర్ ఇస్తుంది. కాలేజ్ లో పీటర్ జూలియన్ ని బాగా టార్చర్ చేసేవాడు, మేబీ అతనే చంపేసి ఉంటాడనుకుని గెస్ చేశానని చెప్తుంది. ఇక ఆఫీసర్ తన స్టేట్మెంట్ ని సీరియస్ గానే తీసుకుంటుంది. అయినా కూడా తన ఫేస్ లో ఏదో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. తర్వాత లియా ఇంటికి వెళ్ళాక తన పేరెంట్స్ ని మళ్ళీ గట్టిగా అడుగుతుంది, జూలియన్ మీ ఫ్రెండే కదా, సో జూన్ 21, 1991 ఆ రోజు నైట్ అతను ఎక్కడికి వెళ్ళాడో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతుంది. ఎప్పుడైతే లియా ఆ డేట్ మెన్షన్ చేసిందో పేరెంట్స్ ఎక్స్ప్రెషన్స్ టోటల్ గా మారిపోతాయి. వాళ్ళ కళ్ళలో ఏదో భయం కనిపిస్తుంది. ఆ నైట్ వాళ్ళు ఏదో గుర్తు చేసుకోవడానికి ఇష్టపడని ఒక డార్క్ సీక్రెట్ ఉన్నట్టు భయపడుతుంటారు. అయినా కూడా లియా అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా సైలెంట్ గా అవాయిడ్ చేసేస్తారు. తర్వాత లియా తన మామ్ ట్యాబ్ ని చెక్ చేస్తుంటే ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ప్రెసెంట్ లో మెరీనాకి అఫైర్ ఉంది. లియా ఫుల్ కన్ఫ్యూజ్ అవుతూ హర్ట్ అవుతుంది. పాస్ట్ లో స్టీఫెన్ కోసం తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసింది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా చీటింగ్ చేస్తుందని షాక్ అవుతుంది. ఇక లియా నైట్ పడుకునే ముందు ఫ్రెండ్స్ రీనా డోరాకి కాల్ చేసి మ్యాటర్ మొత్తం చెప్తుంది. రేపు నేను 1991 జూన్ 17 లో లేస్తాను, ఎవరి బాడీలో ఉంటానో తెలీదు, బట్ జూలియన్ డెత్ మిస్టరీ సాల్వ్ చేయడానికి నా దగ్గర ఇంకా 3 days మాత్రమే ఉన్నాయని చెప్పి పడుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లియా కళ్ళు తెరిచి చూస్తే ఈసారి జూలియన్ మెరీనాలో కాకుండా డైరెక్ట్ గా పీటర్ బాడీలో ఉంటుంది. ఆ రిచ్ ఆరగంట బల్లిగాడు జూలియన్ ని ద్వేషించేవాడు కాబట్టి వాడే చంపేసి ఉంటాడని లియాకి ఫుల్ డౌట్ అన్నమాట. అప్పుడే ఒక ఎంబరేసింగ్ విషయం నోటీస్ చేస్తుంది. పక్కన బెడ్ మీద జెన్నిఫర్ ఉంటుంది. ఫ్యూచర్ లో పీటర్ శాండ్రాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, మరి ఇక్కడ జెన్నిఫర్ తో ఉన్నాడేంటని అనుకుంటుంది. జెన్నిఫర్ ఏమో సిగ్గుతో విండో నుంచి పారిపోతుంది. పీటర్ లైఫ్ లోకి వచ్చాక చూస్తే వాళ్ళ ఇంట్లో ఎన్ని గన్స్ ఉన్నాయో. వాడి వెల్త్ చూసి లియాకి ఉన్న డౌట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కాలేజ్ కి వెళ్తున్నప్పుడు పీటర్ ఫ్రెండ్స్ ద్వారా తనకి ఒక విషయం తెలుస్తుంది. వాడు శాండ్రాని సిన్సియర్ గా లవ్ చేశాడని, బట్ 1 month బ్యాక్ తన బ్రేకప్ చెప్పేసిందని. కాలేజ్ లో చూస్తే మెరీనా స్టీఫెన్ గొడవ పడుతుంటారు. సేమ్ జూలియన్ లాగే మెరీనాకి కూడా నిన్న ఏం జరిగిందో అస్సలు గుర్తుండదు. స్టీఫెన్ ఏమో ఫుల్ జెలస్ ఫీల్ అవుతూ నువ్వు నిన్న జూలియన్ తో తిరిగావు కదా, అందుకే నాటకాలు ఆడుతున్నావని అరుస్తుంటాడు. అదంతా పీటర్ బాడీలో ఉన్న లియా చూస్తుంది. బట్ తనకి అంతకన్నా ఇంపార్టెంట్ టాస్క్ వేరే ఉంది. ఈ రోజు జరగబోయే ఫైట్ ని ఆపాలి. ఒకవేళ ఈ రోజు పీటర్ ఓడిపోతే ఆ కోపంతో ఫ్యూచర్ లో జూలియన్ ని చంపేస్తాడేమోనని అనుకుంటుంది. సో జూలియన్ దగ్గరికి వెళ్లి ఈ రోజు ఫైట్ వద్దులే అని చెప్తుంది. బట్ జూలియన్ దాన్ని రాంగ్ గా అర్థం చేసుకుంటాడు. నన్ను వీక్ అనుకుంటున్నావా, ఫైట్ చేయడానికి నేనేం భయపడట్లేదని రెచ్చిపోతాడు. అప్పుడే లియాకి ఒక లాజిక్ స్ట్రైక్ అవుతుంది. మేబీ ఈ రోజు పీటర్ ఓడిపోతేనే అవమానం తట్టుకోలేక జూలియన్ ని
చంపేస్తాడేమోనని అనుకొని వెంటనే ప్లాన్ చేంజ్ చేస్తుంది. పీటర్ బాడీలో ఉంది లియా కాబట్టి తనే ఈ ఫైట్ గెలవాలని ఫిక్స్ అవుతుంది. అప్పుడే పీటర్ కి జూలియన్ ని చంపాల్సిన అవసరం ఉండదని తనే ఎలాగైనా విన్ అవ్వాలని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి జెన్నిఫర్ వస్తుంది. అందరూ తనని బుల్లి చేస్తుంటే పీటర్ బాడీలో ఉన్న లియా స్ట్రైట్ గా వెళ్లి అందరి ముందే జెన్నిఫర్ ని కిస్ చేస్తుంది. అంతే, ఇక కాలేజ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అవుతుంది. వెంటనే లియా గట్టిగా అనౌన్స్ చేస్తుంది, ఇవాల్టి నుంచి జెన్నిఫర్ ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే బాగుండదని వార్నింగ్ ఇస్తుంది. అదంతా చూసి ఈవెన్ పీటర్ ఫ్రెండ్స్ కూడా ఫుల్ షాక్ అయిపోతారు. ఫైనల్ గా ఫైట్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో కొంచెం లియాకి టఫ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే పీటర్ బాడీ తనకి కొత్త కదా. బట్ కాసేపటి తర్వాత లియా ఫిజికల్ గా జూలియన్ కన్నా వీడే స్ట్రాంగ్ కదా అని రియలైజ్ అవుతుంది. వెంటనే గట్టిగా ఫైట్ చేస్తుంది. ఫైనల్ గా లియానే గెలుస్తుంది. దాంతో పీటర్ కాలేజ్ లో హీరో అయిపోతాడు. ఆ నైట్ జెన్నిఫర్ మళ్ళీ పీటర్ ని కలిసి తనని ప్రొటెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది. లియాకి ఫుల్ హోప్ వచ్చేస్తుంది. మేబీ టైమ్ లైన్ ఫైనల్ గా చేంజ్ అయిందేమో, దీనితో జూలియన్ సర్వైవ్ అవుతాడేమోనని అనుకుంటుంది. తెలియకుండానే లియా పీటర్ జెన్నిఫర్లని అఫీషియల్ కపుల్ గా మార్చేస్తుంది. ఆ నైట్ పీటర్ బాడీలోనే ఉండిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లియా కళ్ళు తెరిచేసరికి ప్రెజెంట్ లో తన రియల్ బాడీలో ఉంటుంది. వెంటనే ఫోన్ తీసి ఆన్లైన్ రికార్డ్స్ చెక్ చేస్తుంది. హిస్టరీ ఏమైనా చేంజ్ అయిందా, జూలియన్ బ్రతికాడా అని. బట్ అయినా కూడా ఏం చేంజ్ ఉండదు. జూలియన్ చనిపోయాడు. సేమ్ డేట్, సేమ్ వే, ఏదీ మారదు. పీటర్ జూలియన్ ని చంపలేదు అంటే కిల్లర్ అతను కాదని లియా స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతుంది. దానితో మిస్టరీ ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఇక లియా ఎలాగైనా ఆన్సర్స్ తెలుసుకోవాలని స్ట్రైట్ గా పేరెంట్స్ కంపెనీకి వెళ్లి ప్రెసెంట్ లో ఉన్న పీటర్ ని కలిసి డైరెక్ట్ గా అడిగేస్తుంది. జూన్ 21, 1991 జూలియన్ కి ఏమైందో నీకు తెలుసా అని. దానితో పీటర్ స్టన్ అయిపోయి నాకేం తెలియదని చెప్తాడు. దాంతో అతను నిజం చెప్తున్నాడా లేక యాక్టింగ్ చేస్తున్నాడా అనేది లియాకి అసలు అర్థం కాదు. అయితే లియా బయటికి వెళ్తున్నప్పుడు ఒక సీన్ చూసి చాలా షాక్ అయిపోతుంది. తన మామ్ మెరీనా సీక్రెట్ గా పీటర్ ని కలుస్తుంది. దానితో తనకి మ్యాటర్ క్లియర్ గా అర్థమైపోతుంది. ప్రెసెంట్ లో మెరీనాకి ఉన్న అఫేర్ ఎవరితోనూ కాదు, పీటర్ తోనేనని తను కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఆ తర్వాత లియా తన బెస్ట్ ఫ్రెండ్ రీనాని కలిసి మొత్తం చెప్పేస్తుంది. టైం జంప్స్, బాడీ స్వాప్స్, చివరికి తను పీటర్ బాడీలో ఉన్నప్పుడు జెన్నిఫర్ తో జరిగిన ఇంటిమెంట్ గురించి కూడా. ఇద్దరు ఆ సిచ్యువేషన్ ని తలుచుకొని ఫుల్ గా నవ్వుకుంటారు. అప్పుడే లియా క్యాజువల్ గా అడుగుతుంది, అసలు డోరా ఏది, మనతో ఎందుకు రాలేదని. దానితో రీనా ఫేస్ లో ఫుల్ కన్ఫ్యూజన్. డోరానా, అసలు డోరా ఎవరు, మనకి ఆ నేమ్ తో ఫ్రెండ్ ఎవరు లేరు కదా అని అంటుంది. దానితో లియా ఫ్రీజ్ అయిపోతుంది. ఈ కొత్త టైం లైన్ లో అసలు డోరా లేదా అనుకొని వెంటనే రీనాని తీసుకొని డోరా ఫుడ్ ట్రక్ ఉండే ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ చూస్తే డోరా ఉండదు. జస్ట్ డోరా వల్ల మామ్ మాత్రమే ఉంటుంది. తన కూతురు గురించి అడిగితే ఆవిడ నవ్వుతూ, కూతురా, అసలు నాకు పెళ్లి కాలేదని చెప్తుంది. ఆ మాట వినగానే లియాకి తన వరల్డ్ మొత్తం కొలాప్స్ అయినట్టు అనిపిస్తుంది. జస్ట్ అప్పుడే లియా ఆవిడ హ్యాండ్ పై ఉన్న టాటూని చూస్తుంది. అది సేమ్ టు సేమ్ పాస్ట్ లో జెన్నిఫర్ కి ఉన్న టాటూనే. లియా చాలా షాక్ అవుతుంది. 1991 లో తను జెన్నిఫర్ ని పీటర్ కి సెట్ చేసింది కదా, దాని వల్ల జెన్నిఫర్ తన రియల్ లైఫ్ పార్ట్నర్ ని కలవలేదు. అందుకే డోరా అసలు పుట్టలేదు. జస్ట్ ఆ ఒక్క చిన్న చేంజ్ ఒక పర్సన్ ఎగ్జిస్టెన్స్ ని ఎరేస్ చేసేసిందని చాలా ఫీల్ అవుతుంది. వెంటనే రీనాకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పాస్ట్ అనేది ఫ్రెజిల్ లాంటిది. మనం అక్కడ తీసుకునే చిన్న ఎమోషనల్ చాయిస్ కూడా ఫ్యూచర్ లో పెద్ద ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందని. మేబీ ఒరిజినల్ టైం లైన్ లో కూడా శాండ్రాకి పీటర్ కి సెట్ అయ్యేదేమో. బట్ లియా ఇంటర్ఫియర్ అవడం వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది. డోరానే మాయమైపోయింది. దానితో లియా చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. తను వెళ్ళింది జూలియన్ ని సేవ్ చేయడానికి, బట్ ఇలా ఫ్రెండ్స్ ని లేకుండా చేసేస్తానని అస్సలు అనుకోలేదని ఫీల్ అవుతుంది. వెంటనే లియా ఒక డెసిషన్ తీసుకుంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్లి నేను చేసిన మిస్టేక్ ని ఫిక్స్ చేయాలి. పీటర్ జెన్నిఫర్లకి బ్రేకప్ చేయించాలి. పీటర్ ని శాండ్రాతో కలిపేయాలి. వాళ్ళిద్దరే ఒరిజినల్ పేరు కదా, అప్పుడే డోరా మళ్ళీ వెనక్కి వస్తుందని అనుకుంటుంది. ఇక ఆ రోజు నైట్ లియా ఒక కొత్త మిషన్ తో ఆలోచిస్తూ పడుకుంటుంది. కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ పాస్ట్ లో ఉంటుంది. ఆ రోజు జూన్ 18, 1991. అయితే ఈసారి శాండ్రా బాడీలో ఉంటుంది. దానితో లియాకి ఫుల్ రిలీఫ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే టైం లైన్ ని రిపేర్ చేయడానికి శాండ్రానే పర్ఫెక్ట్ పర్సన్ అని తనకి తెలుసు. బట్ శాండ్రా లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక తనకి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. శాండ్రాది చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ. వాళ్ళ అన్నయ్య డేవిడ్ తనని బాగా కేర్ గా చూసుకుంటాడు.
ఆ రోజు మార్నింగ్ ఫుల్ గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే లేట్ అయిపోతుంది. రెడీ అవ్వడానికి కూడా టైం ఉండదు. సో ఆ మెస్సీ లుక్ తోనే లియా కాలేజ్ కి వెళ్తుంది. కాలేజ్ లో యంగ్ స్టీఫెన్, మెరీనా, జూలియన్ అందరూ శాండ్రాని చూసి నవ్వుతారు. శాండ్రా అంత పాపులర్ కాదు కదా, సో తనకి ఎవరూ రెస్పెక్ట్ ఇవ్వరు. బట్ లియా మాత్రం అవేం పట్టించుకోకుండా ఫోకస్డ్ గా ఉంటుంది. ఎందుకంటే తన టార్గెట్ ఒక్కటే, పీటర్ శాండ్రా రిలేషన్షిప్ ని సెట్ చేయాలి. ఇక శాండ్రా బాడీలో ఉన్న లియా వెంటనే పీటర్ దగ్గరికి వెళ్లి ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పీటర్ ఏమో ఫుల్ కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు నువ్వే కదా నన్ను ఇష్టపడి మళ్ళీ నువ్వే బ్రేకప్ చెప్పావు, ఇప్పుడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావని అడుగుతాడు. పైగా ఇప్పుడు పీటర్ జెన్నిఫర్ తో కమిట్ అయి ఉన్నాడు కదా, సో శాండ్రాని డిస్టెన్స్ లో పెడతాడు. దాంతో లియాకి పానిక్ స్టార్ట్ అవుతుంది. టైం రన్ అవుతుంది. సడన్ గా హెల్త్ బాగాలేనట్టు అనిపించడంతో డౌట్ వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని రిజల్ట్స్ చూసి చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే శాండ్రా ఇప్పుడు ప్రెగ్నెంట్. ఫాదర్ ఎవరో కాదు, పీటరే. ఈ సీక్రెట్ జస్ట్ శాండ్రాకి పీటర్ కి మాత్రమే తెలుసు. ఇదే మంచి ఛాన్స్ అనుకుంటుంది లియా. కాలేజ్ అయిపోయాక శాండ్రా బాడీలో ఉన్న లియా డైరెక్ట్ గా పీటర్ రూమ్ లోకి వెళ్లి బాంబు పేల్స్తుంది. నేను ప్రెగ్నెంట్ తో ఉన్నానని. దానితో పీటర్ ఫుల్ షాక్ అవుతాడు. వెంటనే లియా ఆర్డర్ వేస్తుంది, జెన్నిఫర్ ని వదిలే, నువ్వు నాతోనే ఉండాలని చెప్తుంది. అయితే పీటర్ స్టార్టింగ్ లో ఒప్పుకోడు. ఎందుకంటే వాడికి జెన్నిఫర్ అంటే నిజంగానే ఇష్టం కాబట్టి. బట్ తను పెట్టే ప్రెషర్ ని తట్టుకోలేక గిల్ట్ తో రెస్పాన్సిబిలిటీ తీసుకోక తప్పదు. ఇక ఏం చేయలేక ఫైనల్ గా ఓకే చెప్తాడు. జెన్నిఫర్ తో బ్రేకప్, శాండ్రాతో ప్యాచప్ అయిపోతాడు. సో ఆ రోజుకి లియా మిషన్ కంప్లీట్ అవుతుంది. దానితో ఫ్యూచర్ లో తన ఫ్రెండ్ డోరా ఉంటుందన్నమాట. బట్ తన మెయిన్ టార్గెట్ ఇంకా ఉంది, జూలియన్ ని సేవ్ చేయాలి. ఇంకా శాండ్రా బాడీలోనే ఉంటూ సీక్రెట్ గా స్టీఫెన్ ఇంటికి వెళ్లి వాళ్ళు మాట్లాడుకునేది వింటుంది. అక్కడ స్టీఫెన్, మెరీనా, జూలియన్ వాళ్ళ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. జూలియన్ ఏమో ఫుల్ ఎక్సైట్మెంట్ తో మనం ముగ్గురం ప్యారిస్ కి వెళ్ళిపోదాం, అక్కడ మ్యూజిక్ డ్రీమ్ ని చేస్ చేద్దామని అంటాడు. బట్ స్టీఫెన్ మాత్రం నో చెప్తాడు. నేను ఇక్కడే ఉండి మా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటానని చెప్పేస్తాడు. మెరీనా కూడా స్టీఫెన్ తోనే ఉంటానని డిసైడ్ అవుతుంది. పాపం జూలియన్ కి వాళ్ళ డెసిషన్ వినగానే హార్ట్ బ్రేక్ అవుతుంది. వాళ్ళ డ్రీమ్ ని తనని వదిలేశారని ఫుల్ పెయిన్ లో కనిపిస్తాడు. దాంతో లియాకి నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాదు. ఫుల్ షాక్ లో ఉంటుంది. అంతలోనే శాండ్రా వాళ్ళ అన్నయ్య డేవిడ్ తనని పిక్ చేసుకోవడానికి వస్తాడు. అతనికి ఆల్రెడీ శాండ్రా ప్రెగ్నెంట్ అనే విషయం తెలుసు. సో చాలా మెల్లిగా జెంటిల్ గా అడుగుతాడు, బేబీ విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నావని. బట్ లియా మాత్రం కొంచెం సైలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే పాస్ట్ లో తను చేసిన చిన్న చిన్న చేంజెస్ వల్ల డోరా ఎగ్జిస్టెన్స్ లేదు కదా. ఆ విషయం గుర్తు రాగానే లియా ఆగిపోతుంది. శాండ్రా లైఫ్ కి సంబంధించిన ఇంత పెద్ద డెసిషన్ ని తను తీసుకోకూడదని ఫిక్స్ అవుతుంది. అందుకే సింపుల్ గా ఇదే విషయం నన్ను రేపడుగు, అప్పుడు చెప్తానని అంటుంది. ఎందుకంటే రేపటికి రియల్ శాండ్రా వచ్చేస్తుంది కదా. ఫైనల్ గా లియాకి ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. టైం అనేది ఎంత ఫ్రెజిల్ అంటే మనం తీసుకునే ఒక చిన్న చాయిస్ ఒక మనిషి లైఫ్ ని పూర్తిగా ఎరేజ్ చేయగలదని. ఆ రోజు నైట్ లియాకి ఒక కొత్త భయం స్టార్ట్ అవుతుంది. అసలు జూలియన్ ని ఎవరైనా చంపారా, లేదంటే అందరూ అతన్ని వదిలేశారని ఫీల్ అయి లోన్లీగా అనిపించి తనకి తానే తన లైఫ్ ని ఎండ్ చేసుకున్నాడా అని ఆలోచిస్తూ భయపడుతుంది. వెంటనే తనకి తానే ఒక ప్రామిస్ చేసుకుంటుంది, రేపు మళ్ళీ నేను ఎవరి బాడీలో నిద్ర లేచినా సరే ఖచ్చితంగా నిజం కనిపెడతానని ఫిక్స్ అయి పడుకుంటుంది. ఆ నెక్స్ట్ మార్నింగ్ ఎప్పటిలాగే లియా తన ఒరిజినల్ ప్రెజెంట్ లో నిద్రలేస్తుంది. వెంటనే ఫస్ట్ డోరా ఉందో లేదో చెక్ చేస్తుంది. ఎస్, ఈసారి డోరా ఎగ్జిస్ట్ అయింది. తను పాస్ లో చేసిన చేంజెస్ టైం లైన్ ని ఫిక్స్ చేశాయి. ఇక లియాకి ఫుల్ రిలీఫ్ గా అనిపిస్తుంది. వెంటనే డోరాని గట్టిగా హగ్ చేసుకుంటుంది. బట్ ఇక్కడే ఒక ట్విస్ట్, డోరా మాయమైపోయిన ఆ రియాలిటీ వర్షన్ జస్ట్ లియాకి మాత్రమే గుర్తుంటుంది. మిగతా వాళ్ళకి అంతా నార్మల్ గానే ఉంటుంది. జస్ట్ లియా మాత్రమే టైం లైన్స్ మధ్య మూవ్ అవుతుంది కాబట్టి ఏది మారిందో తనకే తెలుసు. సో టైం అనేది ఎంత డెలికేట్ గా ఉంటుందో లియాకి మాత్రమే క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ లియా శాండ్రా గురించి తెలుసుకోవడానికి ఆన్లైన్ లో సర్చ్ చేస్తుంది. బట్ తన ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ లో ఎక్కడ కనిపించదు. అసలు 1991 లో శాండ్రా ఆ బేబీని ఉంచుకుందా లేదా అని తెలుసుకోవడానికి డైరెక్ట్ గా శాండ్రా వల్ల చైల్డ్హుడ్ హోమ్ కి వెళ్తుంది. అక్కడ శాండ్రా వల్ల అన్నయ్య డేవిడ్ ఉంటారు. అతను ఒక గుడ్ న్యూస్ చెప్తాడు, శాండ్రా ఆ బేబీని ఉంచుకుందంట. ఆ టైంలో డేవిడ్ శాండ్రాకి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడంట. సో ఇప్పుడు శాండ్రా పీటర్ ని మ్యారేజ్ చేసుకుని లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుందని తెలుసుకుంటుంది. దాంతో లియా హమ్మయ్య అని చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. పాస్ట్ ని ఫిక్స్ చేశాను, ప్రెజెంట్ ని కూడా డిస్టర్బ్ చేయలేదని ఫుల్ సాటిస్ఫై అవుతూ ఇంటికి వెళ్తుంది. బట్ తనకి ఎదురుగా పోలీస్ ఆఫీసర్ వచ్చి ఒక షాకింగ్ విషయం చెప్తుంది. జూలియన్ నీళ్లలో మునిగి చనిపోలేదు, కార్
కాలి జారి పడలేదు. జూన్ 21, 1991 అతను ఒక గన్ షాట్ కి చనిపోయాడని చెప్తుంది. దాంతో లియా ఫుల్ షాక్ అవుతుంది. అది సూసైడా లేక మర్డరా? ఒకవేళ మర్డర్ అయితే ట్రిగ్గర్ నొక్కింది ఎవరైనా డౌట్స్ వాళ్ళకి వస్తాయి. అదే కన్ఫ్యూజన్ తో లియా ఇంటికి వెళ్లేసరికి తనకి ఇంకొక షాకింగ్ న్యూస్. పేరెంట్స్ చేతిలో జూలియన్ డైరీ ఉంటుంది. అదే డైరీ తను పొరపాటున పాస్ట్ నుంచి తెచ్చేసిన డైరీ. ఇక ఫైనల్ గా లియా తన పేరెంట్స్ కి మొత్తం చెప్పేస్తుంది. టైం ట్రావెల్ గురించి, బాడీ స్వాపింగ్, పాస్ట్ ని మార్చడం, జూలియన్ ని సేవ్ చేయడానికి ట్రై చేయడం అన్నీ చెప్తుంది. బట్ వాళ్ళు అస్సలు నమ్మరు. అయినా కూడా లియా వాళ్ళని సీరియస్ గా అడుగుతుంది. మీరు జూలియన్ క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఆ నైట్ అతను చనిపోయినప్పుడు ఏం జరిగిందో చెప్పండని. బట్ వాళ్ళు మాత్రం సైలెంట్ గా ఉంటారు. వాళ్ళ సైలెన్స్ చూస్తుంటే గిల్టీగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇక లియా ఫ్రస్ట్రేషన్ తో గట్టిగా అరుస్తుంది. అయితే మామ్ కి పీటర్ తో ఎందుకు అఫైర్ ఉందో చెప్పండని. అంతే, ఇక అక్కడ సీన్ మొత్తం ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. స్టీఫెన్ కోపంతో పీటర్ ని నిలదీయడానికి వెళ్ళిపోతాడు. మెరీనా ఫుల్ షాక్ అవుతుంది. ఇక లియా చాలా కోపంతో అరుస్తూ, మీరు జూలియన్ ని వదిలేశారు కాబట్టి మీరే అతని లైఫ్ ని డిస్ట్రాయ్ చేశారేమోనని గట్టిగా అంటుంది. దాంతో మెరీనా లాగిపెట్టి గట్టిగా ఒకటి ఇస్తుంది. ఇక బ్యాగ్ సర్దుకొని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. పాపం లియా ఇప్పుడు ఎలాన్ గా ఉంటుంది. చాలా భయపడుతూ తన ఫ్రెండ్ రీనాని పిలిచి ఆ నైట్ తనతోనే ఉండమని అడుగుతుంది. తన ప్లాన్ ఏంటో కూడా చెప్తుంది. ఈ నైట్ నేను పడుకోగానే మళ్ళీ పాస్ట్ కి వెళ్తాను. అప్పుడు నా బాడీలో ఏం జరుగుతుందో రికార్డ్ చేయి. నా మైండ్ పాస్ట్ లో ఉన్నప్పుడు ఇక్కడ నా బాడీకి ఏమవుతుందో తెలియాలని చెప్తుంది. ఆ నైట్ లియా పడుకునేటప్పుడు మైండ్ లో ఒకటే ఫిక్స్ అవుతుంది, మళ్ళీ పాస్ట్ కి వెళ్తానని. బట్ ఈసారి సిచ్యువేషన్ వేరే. జూలియన్ డెత్ కి జస్ట్ ఇంకా 2 days మాత్రమే మిగిలాయని అనుకుంటుంది. నెక్స్ట్ ఎవరి బాడీలో ఎంటర్ అవుతానో తెలీదు. బట్ 2 విషయాలు మాత్రం క్లియర్ గా తనకి తెలుసు. ఎక్కువ టైం లేదని, ఎలాగైనా జూలియన్ ని సేవ్ చేయాలని, అలాగే 1991 లో ఎవరో ఒకరికి పక్కగా నిజం తెలుసని, టైం అయ్యే లోపే వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని ఆలోచిస్తూ నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లియా కళ్ళు తెచ్చేసరికి ఈసారి ఎవరి బాడీలో ఉందో తెలుసా? పెర్షియా బాడీలో ఉంది. పెర్షియా ఎవరంటే జూన్ 21 జరిగే ఫెస్టివల్ లో జూలియన్ బ్యాండ్ పర్ఫార్మెన్స్ ని స్పాన్సర్ చేస్తున్న ఆవిడ. లియాకి అప్పుడే ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. పెర్షియా జస్ట్ స్పాన్సర్ మాత్రమే కాదు, తను మెరీనాకి అలాగే మిగతా బ్యాండ్ మెంబర్స్ కి డ్రగ్స్ కూడా సప్లై చేస్తుందని తెలుస్తుంది. ఇది చూడగానే లియాకి డౌట్ వస్తుంది. జూలియన్ డెత్ కి ఈ డ్రగ్స్ కి ఏదైనా లింక్ ఉందా అని, పెర్షియా హ్యాండ్ ఏమైనా ఉందా అని ఆలోచిస్తుంది. కాసేపటికి అక్కడికి జూలియన్ వస్తాడు. ఫేస్ చూస్తే ఫుల్ డల్ గా, చాలా సాడ్ గా కనిపిస్తాడు. ఎందుకంటే ఫెస్టివల్ అయ్యాక ఫ్రెండ్స్ అందరూ టౌన్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. తను మాత్రం ఇక్కడే ఒంటరిగా ఉండిపోవాలి కదా. పోనీ మ్యూజిక్ డ్రీమ్ ని ఫాలో అవుతామా అంటే ఇంట్లో సిచ్యువేషన్ అస్సలు సపోర్ట్ చేసేలా ఉండదు. పెర్షియా బాడీలో ఉన్న లియా జూలియన్ తో కూల్ గా చెప్తుంది, ప్లీజ్ గివ్ అప్ ఇవ్వద్దు, అంతా సెట్ అవుతుందని ధైర్యం చెప్తుంది. ఎందుకంటే లియాకి ఒకటే భయం, ఎక్కడ జూలియన్ డిప్రెషన్ లోకి వెళ్లి తనకి తానే ఏదైనా చేసుకుంటాడేమోనని. దానితో జూలియన్ ప్రామిస్ చేస్తాడు, డోంట్ వరీ, నేను అలా చేయనని చెప్తాడు. జూలియన్ వెళ్లిపోయాక లియా బెడ్ కింద చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఒక గన్ దొరుకుతుంది. అది చూడగానే ఫిక్స్ అయిపోతుంది. జూలియన్ డెత్ కి ఈ వెపన్ కి ఖచ్చితంగా ఏదో లింక్ ఉందని. వెంటనే లియాకి మెలకువ వచ్చేస్తుంది. తను ఇప్పుడు తన ఒరిజినల్ ప్రెసెంట్ లో ఉంది. వెంటనే తన ఫ్రెండ్ రీనాని తీసుకొని పెర్షియన్ ని వెతకడం స్టార్ట్ చేస్తుంది. దారిలో రీనా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తుంది. నిన్న నైట్ మొత్తం నేను రికార్డ్ చేశాను, నువ్వు జస్ట్ నార్మల్ గా పడుకున్నట్టే ఉన్నావని చెప్తుంది. అంటే లియా ఫిజికల్ బాడీ ప్రెసెంట్ లోనే ఉంటుంది, జస్ట్ తన కాన్షియస్నెస్ మాత్రమే పాస్ట్ కి ట్రావెల్ అవుతుందన్నమాట. ఇక వాళ్ళు పెర్షియా గురించి సెర్చ్ చేస్తే వాళ్ళకు ఒక సర్ప్రైజింగ్ విషయం తెలుస్తుంది. ఇప్పుడు పెర్షియా ఒక ఓల్డ్ ఉమెన్, చాలా దూరంగా ఒంటరిగా ఉంటుంది. పైగా తన హస్బెండ్ ని తనే చంపేసిందని మర్డర్ కేస్ ని ఫేస్ చేస్తుంది. లియా రీనా ఇద్దరు వెంటనే తనని కలవడానికి వెళ్తారు. లియా డైరెక్ట్ గా పెర్షియా దగ్గరికి వెళ్లి 1991 లో నీ బెడ్ కింద ఒక గన్ ఉండేది కదా, అది నాకు తెలుసు, నువ్వే జూలియన్ ని చంపేశావని స్ట్రైట్ గానే అక్యూజ్ చేస్తుంది. దానితో ఆవిడ ఫుల్ షాక్ అయిపోయి అసలు ఆ గన్ సీక్రెట్ నీకెలా తెలుసని అడుగుతుంది. తర్వాత అవును, మా ఆయన్ని చంపింది నేనే, బట్ జూలియన్ ని మాత్రం నేను చంపలేదని నిజం ఒప్పుకుంటుంది. అలాగే చాలా కోపంతో ఇక నుంచి వెళ్లిపోండని అరుస్తుంది. బట్ లియా రీనా మాత్రం సీక్రెట్ గా తనని ఫాలో చేస్తూ ఉంటారు. ఇక పెర్షియా ఆ ఓల్డ్ గన్ ని రివర్ లో పడేస్తుంది. అది చూడగానే లియాకి ఉన్న డౌట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. జూలియన్ డెత్ కి ఈ గన్ కి పక్కగా లింక్ ఉందని. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ప్రూఫ్స్ లేవు. ఇక వాళ్ళు ఇంటికి వెళ్తున్నప్పుడు లియాకి వాళ్ళ డాడ్ కనిపిస్తాడు. అతను ఫుల్ డ్రింక్ చేసి ఉంటాడు. చూస్తుంటే మెరీనా పీటర్ల అఫైర్ గురించి తెలిసిపోయినట్టుంది.
అతనిలో ఫుల్ పెయిన్ క్లియర్ గా కనిపిస్తుంది. లియా వెంటనే తన డాడ్ ని ఇంటికి తీసుకెళ్తుంది. ఆ మత్తులో స్టీఫెన్ ఒకటే కలవరిస్తుంటాడు. జూలియన్ ఒక్కడే నన్ను నిజంగా కేర్ చేసేవాడు, మిగతా వాళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు నన్ను మోసం చేసిన వాళ్ళేనని బాధపడుతుంటాడు. అది చూస్తేనే అర్థమవుతుంది స్టీఫెన్ కి ఉన్నది జస్ట్ కోపం కాదు, తట్టుకోలేనంత పెయిన్ ఉందని. అయితే లియాకి ఇంకా ఫుల్ గా ఆన్సర్స్ దొరకలేదు కాబట్టి ఆ రోజు నైట్ మళ్ళీ నిద్రపోవాలని డిసైడ్ అవుతుంది. ఎందుకంటే పెర్షియా మిస్టరీని సాల్వ్ చేయాలి, అసలు జూలియన్ ఎలా చనిపోయాడో కనిపెట్టాలి కాబట్టి. అయితే ఈసారి పాస్ లో కళ్ళు తెచ్చి చూసేసరికి ఫుల్ షాక్ అవుతుంది. ఎందుకంటే లియా ఈసారి వాళ్ళ డాడ్ యంగ్ స్టీఫెన్ బాడీలో ఉంది. డేట్ చూస్తే జూన్ 20, 1991. దీని అర్థం ఏంటంటే లియాకి క్లియర్ గా తెలుసు రేపు నైటే జూలియన్ చనిపోతాడని. తనకసలు ఎక్కువ టైమే లేదు, ఎలాగైనా ఆ డెత్ ని ఆపాలని ఫిక్స్ అవుతుంది. కాసేపటికి మెరీనా జూలియన్ స్టీఫెన్ ఇంటికి వస్తారు. రేపే ఫెస్టివల్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, ప్రాక్టీస్ చేద్దామని అంటారు. బట్ జూలియన్ ఫేస్ చూస్తే ఫుల్ అప్సెట్ గా కనిపిస్తుంది. అసలు రిహర్సల్ చేసే మూడ్ లోనే ఉండడు. అయినా కూడా కాసేపు ప్రాక్టీస్ చేస్తారు. కాసేపటి తర్వాత జూలియన్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్టీఫెన్ బాడీలో ఉన్న లియా అతన్ని అలా ఒంటరిగా వదిలేయలేకపోతుంది. ఎందుకంటే జూలియన్ లోపల ఎంత బాధపడుతున్నాడో తనకి బాగా తెలుసు కాబట్టి. ఆ బాధలో ఎక్కడ తనను తానే హార్మ్ చేసుకుంటాడేమోనని భయపడి వెంటనే అతన్ని ఫాలో అవుతుంది. మెరీనా టైమ్ లైన్ ద్వారా జూలియన్ కి క్యాంపింగ్ అంటే ఇష్టమని లియాకి తెలుసు కదా, సో మౌంటైన్ కి వెళ్దామా అని అడగడంతో జూలియన్ వెంటనే ఒప్పేసుకుంటాడు. తర్వాత టెంట్ వేసుకొని ఆ నైట్ స్కై ని చూస్తూ అక్కడే పడుకొని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఫైనల్ గా జూలియన్ నిజాన్ని బయట పెడతాడు. స్టీఫెన్, ఇంకెన్నాళ్ళు ఇలా నిజం దాస్తావు? అందరికి మన సీక్రెట్ చెప్పే, ఈ భయం మన ఇద్దరిని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇలా నటించడం నా వల్ల కాదని చాలా ఎమోషనల్ అవుతాడు. బట్ మాటల మధ్యలో ఆ షాకింగ్ నిజమేంటో బయటపడుతుంది. స్టీఫెన్ ఎప్పుడు మెరీనాని లవ్ చేయలేదు, ఎందుకంటే స్టీఫెన్ ఒక గే అన్నమాట. అయితే రియల్ గా రిలేషన్షిప్ లో ఉంది. జూలియన్ స్టీఫెన్ అంట సొసైటీ జడ్జ్ చేస్తుందేమోనని, ఎక్కడ తనని రిజెక్ట్ చేస్తారో అని భయపడి స్టీఫెన్ ఇన్నాళ్ళు ఆ నిజాన్ని దాచాడు. జూలియన్ ని కూడా ఫోర్స్ చేసి సైలెంట్ గా ఉంచాడు. ఆ నిజం తెలియగానే లియాకి మైండ్ బ్లాక్ అవుతుంది. కనీసం ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయడం కూడా తన వల్ల కాదు. సడన్ గా లియాకి ఇన్నాళ్ళు జరిగిన వింత సంఘటనలన్నింటికి మీనింగ్ తెలుస్తుంది. స్టీఫెన్ జెలసీ, ఆ బిహేవియర్, ఆ బాధ ఇవేవి మెరీనా కోసం కాదు, అదంతా జూలియన్ కోసమే అన్నమాట. ఇప్పటిదాకా లియా ఏమనుకుందంటే తన మామ్ మెరీనా సీక్రెట్ గా జూలియన్ ని లవ్ చేసిందని. బట్ నిజం చూస్తే టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. జూలియన్ లవ్ చేసింది లియా వల్ల డాడ్ స్టీఫెన్ ని. అయితే స్టీఫెన్ ప్యారిస్ కి వెళ్ళనని చెప్పింది ఫ్యామిలీ బిజినెస్ కోసం కాదు, భయం వల్ల. ఎక్కడ ప్రపంచానికి తన గురించి నిజం తెలిసిపోతుందో అని భయపడి అందరి దృష్టిలో నార్మల్ గా కనిపించడానికి మెరీనాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకని జూలియన్ ఈ మధ్య చాలా సాడ్ గా ఉన్నాడు. ఫ్రెండ్స్ మోసం చేశారని కాదు, తను ప్రాణంగా ప్రేమించిన పర్సన్ దూరం అవుతున్నాడని. అప్పుడే లియాకి అర్థమవుతుంది ప్రెసెంట్ లైఫ్ లో వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారో, తన మామ్ ఎందుకు హ్యాపీగా ఉండదో క్లియర్ గా అర్థమవుతుంది. పెళ్ళయ్యాక మెరీనాకి ఈ నిజం తెలుసుంటుంది. బట్ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇక లియాకి అసలు నిజమేంటో తెలిసాక తన ఎమోషన్స్ ని ఇక ఆపుకోలేకపోతుంది. ఏడుస్తూనే ఇంటికి వచ్చేస్తుంది. తన మిషన్ ఆల్రెడీ కాంప్లికేటెడ్ అయిపోయింది. ఇప్పుడు అది ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది. ఆ రోజు నైట్ మళ్ళీ పడుకోగానే తన ఒరిజినల్ ప్రెసెంట్ టైం లైన్ లో నిద్రలేస్తుంది. బట్ ఇక్కడ ఒక పెయిన్ఫుల్ సీన్ జరుగుతుంది. అయితే ఈసారి జూలియన్ బాడీ దొరకడంతో పోలీసులు ఫునరల్ అరేంజ్ చేస్తారు. అతని ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వచ్చారు. శాండ్రా కూడా ఉంది. వాళ్ళందరి మధ్యలో స్టీఫెన్ నిల్చొని చాలా బాధతో మాట్లాడుతుంటాడు. నన్ను నిజంగా పూర్తిగా అర్థం చేసుకున్న ఒకే ఒక్క పర్సన్ జూలియన్. వాడు చనిపోయాక నా లైఫ్ లో మళ్ళీ హ్యాపీనెస్ అనేది లేకుండా పోయిందని చాలా ఫీల్ అవుతుంటాడు. ఇక ఆ సెరమనీ అయిపోయాక జూలియన్ ని బురీ చేసేస్తారు. ఆ నెక్స్ట్ డే లియా రీనాకి జరిగిందంతా చెప్పేస్తుంది. నెక్స్ట్ నేను పడుకోగానే డైరెక్ట్ గా జూన్ 21 లేస్తాను. అంటే ఆ ఫెస్టివల్ నైట్, అదే జూలియన్ చనిపోయే రోజు కూడా. అతన్ని సేవ్ చేయడానికి ఇదే నాకున్న లాస్ట్ ఛాన్స్ అని చెప్తుంది. బట్ ఇదంతా విన్న రీనా ఒక షాకింగ్ థియరీ బయట పెడుతుంది. మేబీ నువ్వు జూలియన్ ని సేవ్ చేయకూడదేమోనని అంటుంది. రీజన్ ఏంటంటే ఒకవేళ జూలియన్ బ్రతికితే స్టీఫెన్
ఎప్పటికీ మెరీనాని మ్యారేజ్ చేసుకోడు. వాళ్ళు మ్యారేజ్ చేసుకోకపోతే అసలు నువ్వు ఫ్యూచర్ లో పుట్టవు కదా, నీ ఎగ్జిస్టెన్సీ మొత్తం ఎరేస్ అయిపోతుందని చెప్తుంది. దానితో లియాకి పెయిన్ఫుల్ ట్రూత్ అర్థమవుతుంది. లియా బ్రతకాలంటే జూలియన్ చనిపోవలసిందేనని. రీనా చెప్పింది విన్నాక లియా డీప్ గా ఆలోచిస్తుంటుంది. లాజిక్ కరెక్టే కదా, జూలియన్ ని సేవ్ చేస్తే తన ఎగ్జిస్టెన్సీ ఉండదని అనుకుంటుంది. వెంటనే లియా ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఈ రోజు ఎలాగైనా నైట్ నేను అస్సలు నిద్రపోవద్దని. తను నిద్రపోకపోతే టైం ట్రావెల్ జరగదు. సో పాస్ట్ అలాగే ఉండిపోతుంది. తను సేఫ్ అని అనుకుంటుంది. వెంటనే ఫ్రెండ్స్ ఇద్దరు ఎనర్జీ డ్రింక్స్ తెచ్చుకొని నిద్ర రాకుండా ఉండడానికి చాలా ఫన్ చేస్తూ ఫైట్ చేసుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తుంటారు. బట్ ఫేట్ ని ఎవరైనా ఆపగలరా? కొన్ని అవర్స్ తర్వాత ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ వల్ల కాదు. కళ్ళు మూసుకుపోతుంటాయి. తెలియకుండానే ఇద్దరు ఫుల్ డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో లియా కళ్ళు తెచ్చేసరికి మళ్ళీ టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వచ్చేసిందని తనకి అర్థమవుతుంది. అయితే షాకింగ్ విషయం ఏంటంటే ఈసారి లియా మళ్ళీ జూలియన్ బాడీలోనే నిద్రలేచింది. ఆ రోజు జూన్ 21, 1991 అంటే ఎగ్జాక్ట్ గా జూలియన్ చనిపోయే రోజే అన్నమాట. ఇప్పుడే లియాకి టైం ట్రావెల్ ప్యాటర్న్ క్లియర్ గా అర్థమవుతుంది. స్టోరీ స్టార్ట్ అయింది జూలియన్ బాడీతో. నెక్స్ట్ 6 days డిఫరెంట్ 6 members బాడీలో టైం ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఫైనల్ డే కాబట్టి మళ్ళీ జూలియన్ బాడీలోకి వచ్చేసింది. సర్కిల్ కంప్లీట్ అయిందన్నమాట. అలాగే ఈ రోజే క్లైమాక్స్ మూమెంట్ కూడా. ఫెస్టివల్ పర్ఫార్మెన్స్ కోసం అందరూ రెడీ అవుతుంటారు. బట్ స్టీఫెన్ ని చూస్తే ఫుల్ నెర్వస్ గా భయంగా కనిపిస్తాడు. జూలియన్ ఎక్కడ వాళ్ళ సీక్రెట్ రిలేషన్షిప్ గురించి ఎవరికైనా చెప్పేస్తాడేమోనని చాలా టెన్షన్ పడుతూ జూలియన్ ని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. మళ్ళీ పక్కకు పిలిచి నిజం బయట పెట్టొద్దని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తాడు. కాసేపటికి అక్కడికి పెర్షియా వస్తుంది. స్టేజ్ ఫియర్ పోవడానికి అందరికీ డ్రగ్స్ సప్లై చేస్తుంది. శాండ్రా పీటర్ కూడా వాళ్ళతో జాయిన్ అవుతారు. అందరూ డ్రగ్స్ తీసుకొని నవ్వుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే చీకటి పడిపోయేసరికి అందరికీ డ్రింక్ ఎక్కువైపోయి అన్స్టేబుల్ అయిపోతారు. సిచ్యువేషన్ మెల్లగా చేజారిపోతున్నట్లు అనిపిస్తుంది. సడన్ గా పెర్షియాకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. తన పర్స్ లో ఉన్న గన్ మిస్ అయిందని. అయితే ఆ గన్ ఇప్పుడు పీటర్ దగ్గరే ఉంది. ఏదో ఒకటి జరిగే లోపే స్టీఫెన్ ఆ గన్ ని తన దగ్గర నుంచి లాక్కుంటాడు. బట్ దాన్ని దాచకుండా షాకింగ్ గా జూలియన్ వైపు పాయింట్ చేస్తాడు. ఎందుకంటే జూలియన్ వాళ్ళ సీక్రెట్ రిలేషన్షిప్ గురించి అందరికీ చెప్పేస్తాడేమోనన్న భయంతో అతన్ని బెదిరించాలనుకుంటాడు. అయితే జూలియన్ బాడీలో ఉన్న లియా స్టీఫెన్ ని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ స్టీఫెన్ మాత్రం వినే స్టేజ్ లో లేడు. మత్తులో ఉన్నాడు కాబట్టి అనుకోకుండా అతన్ని షూట్ చేసేస్తాడు. వెంటనే జూలియన్ వెనక్కి రివర్ లో పడిపోతాడు. అది చూడగానే అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ ఫ్రీజ్ అయిపోతారు. స్టీఫెన్ ఫేస్ లో ఫుల్ భయం కనిపిస్తుంది. ఎందుకంటే అతను జస్ట్ భయపెట్టాలనుకున్నాడు. బట్ తను ప్రాణంగా ప్రేమించేవాడిని పొరపాటుగా చంపేశానని చాలా భయపడుతుంటాడు. అయితే నిజం ఏంటంటే బుల్లెట్ మిస్ అయింది. జూలియన్ ఇంకా బ్రతికే ఉంటాడు. జూలియన్ బాడీలో ఉన్న లియా కష్టపడి ఈదుకుంటూ ఇంకో సైడ్ ఒడ్డుకు వెళ్తుంది. బట్ అక్కడ కొంతమంది కుర్రాళ్ళు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంటారు. జూలియన్ వాళ్ళని చూసేశాడని ఎక్కడ పోలీసులకి నిజం చెప్పేస్తాడేమోనని వాళ్ళు భయపడి జూలియన్ ని చంపడానికి ట్రై చేస్తారు. అయితే జూలియన్ బాడీలో ఉన్న లియాకి ఆ గ్యాంగ్ లో ఉన్న ఒక పర్సన్ తెలుసు. అతనెవరో కాదు, శాండ్రా వల్ల అన్నయ్య డేవిడ్. శాండ్రా ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు అతను తన సిస్టర్ కి ఎంత సపోర్ట్ గా ఉన్నాడో లియాకి గుర్తుంది. వెంటనే జూలియన్ వాయిస్ తో అతన్ని పేరు పెట్టి పిలుస్తుంది. డేవిడ్, నువ్వు మంచివాడివి, నువ్వెవరిని చంపలేవని ఎమోషనల్ గా అరుస్తుంది. అలాగే లియా అతనికి ఒక విషయం గుర్తు చేస్తుంది. శాండ్రా తన బేబీని చంపుకోకూడదని డిసైడ్ అయింది కదా. తను ఒక లైఫ్ ని ప్రొటెక్ట్ చేసినప్పుడు నువ్వు మాత్రం ఎందుకు చంపాలనుకుంటున్నావని ఎమోషనల్ గా అడుగుతుంది. వెంటనే డేవిడ్ ఫుల్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీ ప్రైవేట్ సీక్రెట్. ఇదంతా జూలియన్ కి ఎలా తెలుసని చాలా షాక్ లో ఉంటాడు. ఆ ఒక్క మూమెంట్ వల్ల డేవిడ్ అతన్ని షూట్ చేయలేకపోతాడు. అంతే, ఇక ఫస్ట్ టైం లైన్ చేంజ్ అయింది. జూలియన్ బ్రతికేశాడు. వెంటనే జూలియన్ బాడీలో ఉన్న లియా ఫెస్టివల్ గ్రౌండ్ కి వెళ్తుంది. అక్కడ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఫుల్ గా భయపడుతుంటారు. వాళ్ళందరూ స్టీఫెన్ చేతిలో జూలియన్ చనిపోయాడని ఫిక్స్ అవుతారు. స్టీఫెన్ ఫుల్ గిల్ట్ తో ఏడుస్తూ నేను పోలీసులకి సరెండర్ అయిపోతా, నాకు శిక్ష పడాల్సిందేనని అంటుంటాడు. బట్ మిగతా ఫ్రెండ్స్ అతన్ని ఆపుతారు. వద్దు, నువ్వు నిజం చెప్తే మనమందరం ఇరుక్కుంటాం. మనం డ్రగ్స్ తీసుకున్నాం, ఆ గన్స్ కి లైసెన్స్ లేదు, మనం అందరం జైలుకి వెళ్లాల్సిందేనని చాలా భయపడిపోతారు. ఫైనల్ గా అందరూ కలిసి డెసిషన్ తీసుకుంటారు.
ఈ విషయం ఎప్పటికీ బయటికి రాకూడదని, ఈ సీక్రెట్ మనతోనే ఉండిపోవాలని అనుకుంటారు. దూరం నుండి వాళ్ళని చూస్తున్న లియాకి తను ఇన్నాళ్లుగా వెతుకుతున్న మర్డర్ మిస్టరీ తెలిసిపోతుంది. అందుకే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు సాడ్ గా డిస్టెంట్ గా ఉంటారు. ఓల్డ్ ఫ్రెండ్స్ ని కూడా ఎందుకు అవాయిడ్ చేస్తారో ఇప్పుడే లియాకి అర్థమవుతుంది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే స్టీఫెన్ ని పొరపాటున జూలియన్ ని చంపేశాడని. ఆ గిల్ట్ తోనే లైఫ్ అంతా గడిపేశారు. ఇక పెర్షియా గన్ని రివర్ లో పడేసింది కూడా అందుకే. అదే మర్డర్ వేపన్ అని అనుకొని పడేస్తుంది. బట్ అసలు నిజమేంటో వాళ్ళెవరికీ తెలీదు. స్టీఫెన్ జూలియన్ ని చంపలేదు. ఒరిజినల్ టైం లైన్ లో చంపింది డేవిడ్. అది కూడా తను చేసే స్మగ్లింగ్ ఎక్కడ బయటపడుతుందో అని. అయితే ఇప్పుడు లియా అక్కడ ఉండడం వల్ల సీన్ మొత్తం మారిపోయింది. జూలియన్ బ్రతికేశాడు. ఇక వెంటనే జూలియన్ బాడీలో ఉన్న లియా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇందులో ఎవరి తప్పు లేదు, అంతా మంచికే అని ధైర్యం చెప్తుంది. ఇక జూలియన్ బ్రతికుండడం చూసి ఫ్రెండ్స్ అందరూ ఫుల్ హ్యాపీగా రిలీఫ్ గా ఫీల్ అవుతారు. ఫైనల్ గా అందరూ ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న ఆ బ్యాండ్ పర్ఫార్మెన్స్ కి టైం వచ్చేసింది. ఆ రోజంతా జరిగిన గందరగోళాన్ని పక్కన పెట్టి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అవుతారు. ఆ నైట్ వాళ్ళు స్టేజ్ మీద ఫుల్ ప్యాషన్ తో పర్ఫార్మెన్స్ చేస్తారు. అది వాళ్ళ లైఫ్ లోనే కాదు, ఆ మొత్తం ఫెస్టివల్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ గా నిలిచిపోతుంది. స్టేజ్ దద్దరిల్లిపోతుంది. ఇక షో అయిపోయాక స్టీఫెన్, మెరీనా, జూలియన్ బాడీలో ఉన్న లియా ముగ్గురు కలిసి అలా నడుచుకుంటూ వెళ్తారు. బయటికి నవ్వుతూ ఉన్న లోపల లియా ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే ఇదే తన లాస్ట్ మూమెంట్ అని తనకి తెలుసు. పాస్ట్ ని మార్చేసింది కదా. సో ఫ్యూచర్ లో స్టీఫెన్, మెరీనా మ్యారేజ్ చేసుకోరు. అంటే తను ఇంకా పుట్టదు, తన ఎగ్జిస్టెన్సే ఉండదని చాలా ఫీల్ అవుతుంది. అలా ఆ రోజు నైట్ వల్ల అలా మాట్లాడుకుంటున్నప్పుడు స్టీఫెన్ ధైర్యం చేసి మెరీనాకి నిజాన్ని చెప్పేస్తాడు. నేను మ్యారేజ్ చేసుకోలేను, ఎందుకంటే నేను జూలియన్ తో రిలేషన్షిప్ లో ఉన్నానని. ఈ నిజాన్ని దాచిపెడితే మన ఇద్దరం ఎప్పటికీ హ్యాపీగా ఉండలేమని చెప్తాడు. ఇకపై నేను భయపడుతూ బ్రతకలేనని క్లియర్ గా చెప్పేస్తాడు. మెరీనాకి కాస్త బాధగా అనిపించినా ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడే నిజం చెప్పడం వల్ల ఫ్యూచర్ లో జరిగే పెద్ద పెయిన్ నుండి తనని సేవ్ చేసినట్టే కదా. అందుకే ఇద్దరిని క్షమించేస్తుంది. ఇక ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. బ్యాండ్ ని బ్రేక్ చేయకూడదు. త్వరగా ప్యారిస్ కి షిఫ్ట్ అయిపోయి అందరూ కలిసి మ్యూజిక్ డ్రీమ్స్ ని పర్స్యూ చేయాలని ఫిక్స్ అవుతారు. ఇక స్టీఫెన్ కూడా తన గురించి అందరికి ఓపెన్ గా చెప్పేయాలని డిసైడ్ అవుతాడు. ఇదంతా చూస్తున్న లియాకి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కలవకపోతే తను ఎప్పటికీ పుట్టదు, తన ఎగ్జిస్టెన్సే ఉండదు. అయినా సరే అందరి ఫ్యూచర్ ని బెటర్ గా మార్చానని సాటిస్ఫాక్షన్ తనలో ఉంటుంది. ఇకపై ఎవరు గిల్ట్ తో, భయంతో, సీక్రెట్ తో బ్రతకాల్సిన అవసరం లేదని అనుకుంటుంది. ఇక సన్ రైజ్ కాకముందే లియా ఆ జూలియన్ డైరీలో అన్ని రాసేస్తుంది. ఇక లియా చాలా ఎమోషనల్ గా, నేను లియాని, ఫ్యూచర్ లో నేను నీ డెడ్ బాడీని చూశాను, నేను కాపాడటానికి టైం ట్రావెల్ చేసి వచ్చానని, మొత్తం మార్చేశానని ప్రతిదీ క్లియర్ గా రాసి పడుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ రియల్ జూలియన్ నిద్రలేస్తాడు. బట్ లియా మాత్రం ఎప్పటికీ మాయమైపోతుంది. ఈ ప్రపంచంలో ఇంకా తన ఎగ్జిస్టెన్సే ఉండదు. ఇక జూలియన్ తన పక్కనే ఉన్న డైరీని చూసి చదవడం స్టార్ట్ చేస్తాడు. బట్ ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అసలు ఈ లియా ఎవరు, నా గురించి ఇవన్నీ ఎలా రాసిందని చాలా షాక్ అవుతాడు. జూలియన్ కి అసలు లియా ఎవరో కూడా తెలియదు. ఇంటికి వెళ్లేసరికి తన డాడ్ ఎదురొచ్చి మరీ సారీ చెప్తాడు. ఇన్నాళ్ళు స్ట్రిక్ట్ గా ఉన్నందుకు క్షమించమని, ఇకపై ఫామ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, నీ మ్యూజిక్ డ్రీమ్ కి నేను ఫుల్ గా సపోర్ట్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత జూలియన్ తన చిన్న తమ్ముడు శామ్ ని అడుగుతాడు, నీకు లియా అనే అమ్మాయి ఎవరో తెలుసా అని. శామ్ ఇచ్చిన ఆన్సర్ కి జూలియన్ ఫుల్ షాక్ అవుతాడు. తెలుసన్నయ్య, 7 days బ్యాక్ నువ్వు మార్నింగ్ లేవగానే నేను జూలియన్ ని కాదు, ఫ్యూచర్ నుండి వచ్చిన లియా అనే అమ్మాయినని అన్నావు కదా, నీకు గుర్తు లేదా అని అంటాడు. సడన్ గా జూలియన్ కి అంతా సెన్స్ అవుతుంది. నిన్న ఏం జరిగిందో, అంతకు ముందు రోజుల్లో ఏం జరిగిందో తనకి కానీ తన ఫ్రెండ్స్ కి కానీ ఎవరికి గుర్తులేదు. అంటే ఆ డైరీలో రాసిందంతా నిజమే అని ఫిక్స్ అవుతాడు. అయితే లియా ఎవరో కాదు, ఫ్యూచర్ లోని మెరీనా స్టీఫెన్ ల కూతురు. తనని సేవ్ చేయడానికి టైం ట్రావెల్ చేసి వచ్చింది. బట్ ఇప్పుడు పాస్ట్ మారింది కాబట్టి తను ఇక ఎప్పటికీ పుట్టదు. జూలియన్ కి ఫైనల్ గా ఆ నిజం ఏంటో అర్థమవుతుంది. బట్ థ్యాంక్స్ చెప్పడానికి లియా లేదు. అందరి ఫ్యూచర్ ని ఫిక్స్ చేయడానికి తన సొంత ఎగ్జిస్టెన్స్ ని లియా సాక్రిఫైస్ చేసేసింది పాపం. సో ఫ్రెండ్స్, ఇది లియా స్టోరీ. ఇలా ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. నిజంగా చాలా ఎమోషనల్ గా ఉంది కదా. అందరి ఫ్యూచర్ బాగుండాలని, వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉండాలని తన సొంత ఎగ్జిస్టెన్స్ ని సాక్రిఫైస్ చేసేసింది. ఒక రకంగా చెప్పాలంటే తను
పుట్టకపోయినా అందరి లైఫ్స్ లో బ్రతికే ఉంది. ఈ టైం ట్రావెల్ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.